సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనం ఎవరింటికన్నా వెళ్తే, భోజనానికి వెళ్తే ఎలా ప్రవర్తించాలి అని చిన్న వీడియో చేసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, మనం ఎవరింటికన్నా వెళితే మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే అందరికీ తెలిసిందే, ఇదేం కొత్త కాదు. నేను చెప్పేది ప్రతి వీడియో కొత్త ఏం కాదు, కానీ మళ్ళీ నాకు అలా ఒకసారి గుర్తు చేసుకుందాం అనిపించి నాకు నేనే చెప్పుకుంటున్నాను అనుకుందాం. భోజనానికి మనల్ని పిలిచారు, ఎవరైనా పిలవకుండా ఎందుకుంటారు? అతిథులు మనల్ని పిలుస్తూనే ఉంటారు. మన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, గెట్ టుగెదర్ లాగా చాలా వచ్చేసాయి కదా, పిలుస్తారు. ఇంటికి వెళ్ళగానే పాపం భోజనం మనకు సిద్ధం చేసి ఉంటారు. తర్వాత అంతా రెడీ చేసుకొని మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెళ్ళి ఏమన్నా హెల్ప్ కావాలా అని మనం అడగాలి. సరే, వాళ్ళు వద్దమ్మా అని మొహమాటానికి అంటారు, అయినా మనం చేస్తాను అని ముందుకెళ్ళాలి. సరే, అయిపోయింది, అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. పాపం ఇద్దరిని పిలిచారనుకో, అక్కడ 4 కుర్చీలు ఉంటాయి. వాళ్ళు మీరు అందరూ కూర్చోండి, కలిపి భోంచేద్దాం అని అందరూ కలిపి మనం భోజనం చేయాలి. లేదు ఫస్ట్ మీరు భోంచేయండి, తర్వాత భోంచేస్తామని అంటారు. అందరూ కలిసి తిందాం, చాలా ఆనందంగా ఉంటుంది. కలిసి భోంచేస్తే చాలా ఎక్కువ తినచ్చండి నిజంగా. లేదంటే పాపం వాళ్ళు పెడుతూ ఉంటే మనం తింటూ ఉంటామా, లేదా మనకి ఏది అయిపోయిందా లేదా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. అలా అందరూ టేబుల్ అక్కర్లేదు, అందరూ కింద కూర్చొని, ఎంతమంది ఉంటే అంతమంది కింద కూర్చొని చక్కగా అన్నీ వడ్డించేదాకా ఉండి, కానీ వాళ్ళు వడ్డించముందే గబగబా తినేయడం కాదు, వాళ్ళు అన్నీ వడ్డించేశాక చక్కగా మనం సరదాగా అందరం కలిపి మాటలు చెప్పుకుంటూ ఆ యొక్క కూరని ఇంత అద్భుతంగా చేసావు, ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగావురా, సూపర్ చేసావు అని మనం చిన్న కాంప్లిమెంట్ అండి. వాళ్ళు కోరుకునేది మనం అంతా చేసిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు తగ్గిందిరా, లేదంటే ఉప్పు ఎక్కువైందిరా, లేదంటే ఇంకోటిరా, అలా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా కాకుండా అసలు ఎంత బాగుందో, నచ్చినా నచ్చకపోయినా మనం చెప్పాల్సిన మాట ఏంటి, చాలా బాగుందిరా, నిజంగా నేనైతే ఇలా చేయలేను తెలుసా, ఇంత ఫాస్ట్గా నువ్వు ఎలా చేయగలిగావు అని అంటే ఆ భోజనాన్ని పిలిచిన వాళ్ళు ఎంత ఆనందిస్తారో, చూడు నా కూరలకు ఎంత బాగుందో అని. ఆ ఇంటి యజమాని కూడా అవునండి, మా ఆవిడ ఎంత అద్భుతంగా చేస్తుందో కూర, చాలా బాగా చేస్తుందండి. ఆ ఇంటి యజమాని, ఆ ఇంటి ఇల్లాల్ని మనం వాళ్ళు సంతోషపెట్టిన వాళ్ళు అవుతాం అన్నట్టు. అలా కాకుండా మనం వాళ్ళు ఏదో పెట్టారు, మనం ఏదో తినేసాం, అయిపోయింది, వచ్చేసాం అన్నట్టుంటే ఏమైనా బాగుంటుందా నిజంగా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం ఎవరింటికైనా వెళ్తే మన ప్రవర్తన ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలా ఉండి, వాళ్ళని మంచిగా, అంటే వాళ్ళకేమీ బహుమతులు తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని అక్కడ ఉన్న 1 గంట 2 గంటలైనా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి కలిపి భోజనం చేసి చక్కగా వాళ్ళకు ఒక 2 మందికి వీలైతే చేతనైతే 2 మంచి మాటలు చెప్పి తర్వాత అప్పుడు మనం ఇంటికి రావాలండి. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో పెట్టారులే, తిన్నారులే, మనం వచ్చేసాంలే అని మనం అనుకోకూడదు. మనం ఒకరింటికి వెళ్తే చక్కగా ఆనందంగా వీళ్ళు మళ్ళీ మీరు మా ఇంటికి భోజనానికి రావాలండి, మీరు మళ్ళీ వస్తూ ఉండాలండి అని వాళ్ళు మనల్ని అడిగేలాగా ఉండాలి. కానీ ఇంకొకసారి పిలిచాం కానీ ఇంకోసారి వెళ్ళి భోజనాన్ని పిలవకూడదు అనేలాగా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.